నేటి ధ్యానాంశము పచ్చిక గ్రీన్ పాస్చర్స్. Psalm 23. Thou shalt make me lie down in green pastures. పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండజేయదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. సముద్రములో సమరములో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి కలుగదు. పచ్చిక. ఇప్పుడు మనం ఎట్లాంటి ప్రపంచంలో నివసిస్తున్నాం అంటే కాంక్రీట్ జంగల్స్లో నివసిస్తూ ఉన్నాం. ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్, ఇంకో ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్, ఇంకో ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోరు, ఒక గోడన ఆనుకుని ఇంకొక గోడ, ఇంకొక గోడన ఆనుకుని ఇంకొక గోడ, ఇంకొక గోడన ఆనుకుని ఇంకొక గోడ. విల్లాసే కానీ అపార్ట్మెంట్ కల్చర్సే కానీ చూసారా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగనటువంటి ప్రాంతం నాకు ఒక్కటి చూపించండి. ప్రతి చోట సిమెంటు, ఇసుక, కంకర ఇవే కదా మనం చూస్తూ ఉన్నాం. ఎంత పొల్యూషన్, ఎంత పొల్యూషన్. ఆ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత CO2 ఎమిషన్స్ వస్తాయి సిమెంట్ ఇండస్ట్రీ నుంచి. ఆ కంకర మైనింగ్కి, కంకర మైనింగ్కి, గ్రావెల్ మైనింగ్కి ఎంత ఎనర్జీ ఉపయోగిస్తారు, ఎంత ఎనర్జీ. ఆ ఎనర్జీ ఉపయోగించినప్పుడు ఎంత CO2, ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది, ఎంత CO2 ఎమిట్ అవుతుంది. ఇట్లా లెక్కలు వేసుకుంటా పోతే ఈ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ రైజ్కి ఇవన్నీ కూడా కారణాలు కదా. కాంక్రీట్ జంగల్స్ అన్నమాట. ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. నేను చైనా ప్రయాణమై వెళ్లే ముందు ఏమనుకున్నానంటే, చైనా 1.4 బిలియన్ ప్రజలు కదా, చైనా ఎంతో పెద్ద దేశం కదా, చైనా ఇండస్ట్రియల్లీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ కదా, చైనాలో చాలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంటుంది, మాస్క్ లేకుండా బయటికి వెళ్ళలేనేమో, ఇండస్ట్రీస్ నుంచి ఆ పొగలు వస్తూ ఉంటాయి కదా, ప్రతి చోట నల్ల కారు మబ్బులు ఉంటాయేమో. తర్వాత పాపులేషన్ 1.4 బిలియన్ ఉంటే రోడ్స్ చాలా హెవీ ట్రాఫిక్తో ఉంటాయి, సౌండ్ పొల్యూషను, నాయిస్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, పార్టికులేట్ మ్యాటర్ ఎమిషన్ ఇవన్నీ ఉంటాయి కదా అనుకున్నా. నేను తీరా చైనాలో ఏప్రిల్ 14వ తారీఖున ల్యాండ్ అయినప్పుడు అంతా నేను ఊహించిన దానికి భిన్నంగా ఉందన్నమాట. నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా ప్రొఫెసర్ గారు, అంటే చైనీస్ ప్రొఫెసర్ గారు షిన్లింగ్ వాంగ్ సారు, ఆయన ల్యాబ్లో ఉన్నటువంటి ఆయన PhD స్కాలర్ చన్ చాంగ్ యాంగ్ను, ఆయన కలీగ్ డాక్టర్ దందాన్ జోను పంపించారనమాట. ఎయిర్పోర్ట్కి వాళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాలా చెప్పండి. ఎయిర్పోర్ట్ నుంచి మీరు నేరుగా పలానా చోటుకి వచ్చేసేయండి, పలానా చోట యూనివర్సిటీ అంటే సరిపోదా. ఎంత ఆతిథ్యం, ఎంత హాస్పిటాలిటీ. చైనీస్ ఆర్ రియలీ హాస్పిటబుల్ పీపుల్ అనమాట. అక్కడ నేను 2 సంవత్సరాలు ఉన్నాను. యూనివర్సిటీ కానీ, పర్సనల్ ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, సెక్యూరిటీ కానీ, అంటే ఇండియన్స్ హాస్పిటబుల్ కాదు అని కాదు, నేను చైనా గురించి చెప్తున్నానంటే అందుకు భిన్నంగా అంతా భిన్నంగా ఉంది ఇండియాలో అని కాదు. చైనీస్ పీపుల్ చాలా హాస్పిటబుల్, ఇండియన్స్ని చాలా ఎఫెక్షనేట్గా రిసీవ్ చేసుకుంటారు. ఎంతమంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు చెప్పండి చైనాలో, జాబ్ రీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ, స్టడీస్ రీత్యా కానీ ఎంతమంది ఇండియన్స్ వెళుతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అంతే కదా. మన ఇల్లు మనకి చక్కబెట్టుకోవడం చేతనవ్వాలి, మన బార్డర్స్ మనం కాచుకోవడం, మన కంచె మనం కాచుకోవడం చేతనవ్వాలి. కంచె చేను వేస్తే కాపేం చేస్తుంది. ఆ సమస్య మన వాళ్ళ వల్లే వస్తుంది కానీ పరాయి వాళ్ళ వల్ల రాదుగా. ఆ కంచె సరిగ్గా ఉండి ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటే సమస్యలు ఎందుకు వస్తాయండి. చైనాలో 2 సంవత్సరాలు ఉన్నానా. చైనీస్ ప్రొఫెసర్ గారు నన్ను వాళ్ళ చైనీస్ స్టూడెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అంతకంటే ఎక్కువగానే నన్ను
ప్రేమించేవారనమాట. అక్కడ వెకేషన్స్ ఎక్కువనమాట. స్ప్రింగ్ వెకేషను, సమ్మర్ వెకేషన్ అని ఉంటాయి. ఆ వెకేషన్ టైంలో ప్రావిజన్స్ ఇస్తారనమాట. షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ వారు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అంతటికి కూడా గిఫ్ట్స్ ఇస్తారు. సమ్మర్ గిఫ్ట్, తర్వాత స్ప్రింగ్ గిఫ్ట్ అని ఇస్తూ ఉంటారనమాట. ప్రొఫెసర్ గారు ఆయన గ్రూప్‌లో పెద్ద గ్రూపు ఎంతమంది ఉన్నా గూడా, ఎంతమంది స్టాఫ్ ఉన్నా గూడా, ఎంతమంది స్కాలర్స్ ఉన్నా గూడా నన్ను మర్చిపోయేవారు గాదు. నా కోసం ముందుగా నా పేరు రిజిస్టర్‌లో రాసేవారు. ఎంటర్ చేసేవారు. ఇంద్రనీల్‌కి స్ప్రింగ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఇంద్రనీల్‌కి స్ప్రింగ్ ఫెస్టివల్ గిఫ్ట్ ఇవ్వాలి. సమ్మర్ వెకేషన్ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆయన పంపకపోతే నాకొస్తుందా చెప్పండి? నేను చూస్తే ఇంత బ్యాగ్ నిండా అనేకమైనటువంటి ప్రావిజన్స్, అనేకమైనటువంటి రకరకాల ఆయిలు, కుకింగ్ మెటీరియల్సు, తర్వాత స్వీట్సు, ఇవన్నీ నేనెంతో చూసి ఆశ్చర్యపోయాననమాట. చైనీస్ హాస్పిటాలిటీ అట్లా ఉంటది. నేను ఫారినర్‌ని గదా! నాకివ్వకపోతే ఎవరడుగుతారు చెప్పండి? ఇవ్వాలని నియమం ఏం లేదు గదా! కానీ ఆ హాస్పిటాలిటీ ఇండియన్స్ అంటే వాళ్ళకున్నటువంటి ప్రేమ, రెస్పెక్టు. అట్లా 2 సంవత్సరాలు ఎంతో త్వరగా గతించిపోయాయి. నేను చెప్పొచ్చేదేంటంటే, నేను అనుకున్న దానికి ఎంతో వ్యత్యాసంగా, భిన్నంగా అక్కడ ఉందనమాట. ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. "సర్ आप कहाँ से पढ़ा रहे हैं? क्या पढ़ा रहे हैं? हमें कुछ समझ में ही नहीं आ रहे" అంటారు మా పిల్లలు. అంటే ఏమిటంటే, వాళ్ళకొక రకమైనటువంటి టీచింగ్‌కి అలవాటు పడ్డారు. అంటే ఒక టాపిక్ తీసుకుంటే కేవలం ఆ టాపిక్ మీదే ఫోకస్ చేయాలి. కానీ నా టీచింగ్ ఎట్లా ఉంటదంటే, ఆ సంబంధిత సబ్జెక్ట్‌ని అనేక కోణాల్లో, అనేక అంశాలు, అనేక ఉదాహరణలు, అనేక ఎగ్జాంపుల్స్, లైవ్‌లీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తా ఉంటాననమాట. ఎందుకని? నాకున్నటువంటి నాలెడ్జ్ అట్లాంటిది, నేను చదివిన రీతి అట్లాంటిది. 8 సంవత్సరాలు ఐఐటీలో పీహెచ్‌డీ చేశాను. తర్వాత ఇజ్రాయెల్‌లో 6 ఇయర్స్ పోస్ట్ డాక్ చేశాను. కొరియాలో 1 ఇయర్ పోస్ట్ డాక్ చేశాను. చైనాలో 2 సంవత్సరాలు పోస్ట్ డాక్ చేశాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి బుక్స్ ఏమిటి చెప్పండి? ఇప్పుడు టీచ్ చేస్తున్నటువంటి కరిక్యులమ్ ఉంది. అది ఎప్పటి పుస్తకాలు అందులో రిఫర్ చేస్తారు? 1960స్, 70స్, 80స్ అంతగా లేకపోతే 2000. కానీ నేను జర్నల్స్ రిఫర్ చేసి అప్ టు డేట్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు, వాటిని గురించి వివరించినప్పుడు అనేక అంశాలు నేను టచ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క క్లాస్‌లో, ఒక్క గంటలో అనేకమైనటువంటి టాపిక్స్ కవర్ చేయాలి కాబట్టి కొన్ని సార్లు ఆ కంటెంట్ స్కాన్ చేసుకొని అట్లా బ్రౌజ్ చేసేస్తాననమాట. టాప్ టు బాటమ్ బ్రౌజ్ చేసి ఇంపార్టెంట్ హైలైట్స్ మాత్రం చదువుతాను క్లాస్‌లో. అట్లాంటిది నా టీచింగ్ మెథడ్స్ ఐ యామ్ నాట్ వెల్ రిసీవ్డ్ దట్, అది వేరే విషయం అనుకోండి. ఏమిటంటే కొంచెం మనం డిఫరెంట్‌గా ఉంటే, భిన్నంగా ఉంటే రెగ్యులర్ టీచింగ్ సిస్టమ్‌కి ఆహ్, పిల్లలు రిసీవ్ చేసుకోలేరు. అంటే వాళ్ళ ఫ్రీ ఒపీనియన్‌కి, ఫ్రీ విల్‌కి, ఫ్రీ డెసిషన్‌కి, వాళ్ళ ఫీడ్‌బ్యాక్‌కి నేనెప్పుడు గూడా అంతరాయం చెప్పలేదు. ఒరిజినల్‌గా వాళ్ళు ఏం ఫీల్ అయితే దాన్నే ఫీడ్‌బ్యాక్‌లో ఇవ్వమని చెప్పేవాడిననమాట. తర్వాత ఎక్కడున్నాం మనం? పచ్చిక. గ్రీన్ పాస్చర్స్. పచ్చికకి, చైనాకి సంబంధం ఏంటి? పచ్చికకి, టీచింగ్‌కి సంబంధం ఏంటి? చూసారా అదే సమస్య. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. చైనా వెళ్ళాను. చైనా వెళ్ళి చూస్తే ఎయిర్‌పోర్ట్‌లో నుంచి నన్ను షాంఘై జియోటాంగ్‌కి యూనివర్సిటీకి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇంచుమించు గంటన్నర ప్రయాణం. అయితే చూసినట్లయితే ఆ త్రోవంతా కూడా ఇంచుమించు ఒక 4, 5 వరుసలు, కుడివైపు, ఎడమవైపుకు రోడ్డుకి ఇరువైపులా 4, 5 వరుసలు లైన్‌లు చెట్లుంటాయన్నమాట. దట్టమైనటువంటి చెట్లుంటాయన్నమాట. అంత వృక్షాలు చక్కగా వాళ్ళు కేర్ తీసుకొని రోడ్స్ ఎంతో విశాలంగా ఉంటాయన్నమాట. మనకులాగా ఇరుకిరుకు రోడ్లు గాదు. ఎంతో విశాలమైనటువంటి రోడ్సు. తర్వాత మన జంక్షన్ ఒక 4 రోడ్లు మీట్ అయ్యే జంక్షన్ ఉందంటే అక్కడ ఒక విగ్రహం పెట్టేస్తాం. అక్కడ ఒక చర్చ్ కట్టేస్తాం. అక్కడ టెంపుల్ కట్టేస్తాం. ఆ! అట్లా మన రిలీజియస్ ఫెయిత్ ఇతరులకు ఆటంకకరంగా, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండేలాగా ఎక్కడైనా 4 జంక్షన్‌లు కలుసుకునే చోటుంటే అక్కడ ఒక టెంపుల్ కట్టేస్తాం. అక్కడ ఒక టవర్ కట్టేస్తాం. ఎందుకొచ్చింది? అక్కడ అట్లా గాదు. ఆ జంక్షన్ దగ్గర అంతా ఫ్రీ స్పేస్ ఉంటదనమాట. ఒక సర్కిల్ గూడా ఉండదు. ఎందుకని? యాక్సిడెంట్స్ అవ్వకూడదు, కంజెషన్ ఉండకూడదు, ఫ్రీ మూవ్‌మెంట్ ఉండాలి. అట్లాంటి ప్లేసెస్ వెరీ క్రిటికల్. అక్కడ మానిటరింగ్ చాలా ఎక్కువుండాలి. చైనా చూసొచ్చాను గదా! మోదీ గారు కూడా వెళ్ళి అక్కడ ఒక డైరీ తీసుకొని, ఒక నోట్‌బుక్ తీసుకొని కాలేజ్ స్టూడెంట్ లాగా చక్కగా అన్నీ రాసుకొనొచ్చి, అవన్నీ కూడా గుజరాత్‌లో ఇంప్లిమెంట్ చేశారు. చైనా ట్రిప్ వెళ్ళలేదా? ఆయన చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడే చైనా ట్రిప్ వెళ్ళి, ఒక నోట్‌బుక్ తీసుకొని, ఒక డైరీ తీసుకొని, పెన్ తీసుకొని, అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ రాసి వచ్చి, మోదీ గారు అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఆహ్, గుజరాత్‌లో చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేయబట్టి వడోదర అంత క్లీన్ సిటీగా ఉంది. వడోదరలో రోడ్లన్నీ కూడా చక్కగా ట్రీస్ అనమాట. ఎక్కడ వేస్ట్ అన్నది మనకు కనపడదు. అట్లాంటిది చెన్నైలో ఎందుకు లేదు? అట్లాంటిది ఆంధ్రాలో ఎందుకు లేదు? తమిళనాడులో ఎందుకు లేదు? మనం ఆ స్టెప్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం?
ఎక్కడున్నారు కౌన్సిలర్స్? ఎక్కడున్నారు మిషనరీ జీలు ఉన్నటువంటి వాళ్ళు? మన ఇల్లు మనకు చెక్కబట్టుకోవడమే చేత కావట్లేదు. మన ఇల్లు మనం చక్కగా పెట్టుకొని, మన పరిసరాలు మనం చక్కగా పెట్టుకుంటే, ఆటోమేటిక్‌గా పక్క వాళ్ళు కూడా అట్లానే ఫాలో అవుతారు గదా! మనం పక్క వాళ్ళకి ఒక మాదిరిగా ఉండాలి. ఒక ఉదాహరణగా ఉండాలి. ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది. ఆ క్యాండిల్ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి వెలుగివ్వదా? ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగివ్వదా? నేచురల్ గదా! క్యాండిల్ ఉంది. దీపం వెలిగించాం. చీకటి ఉంటుందా? దానికి, దీనికి, చీకటికి, వెలుగుకి, పచ్చికి సంబంధం ఏమిటి? ఉంది. ఏమిటంటే, ఈ పచ్చిక ఎంతో ఆహ్లాదకరమైంది. మనోవికాసాన్ని కలుగజేస్తుంది. అనేక రోగాలు పోతాయి అసల. ఆ గ్రీనిష్ గ్రాస్ ల్యాండ్స్ చూస్తూ ఉంటే, పాస్చర్స్ చూస్తూ ఉంటే, అక్కడ చక్కగా పచ్చిక బయళ్ళలో కూర్చుంటే సగం రోగాలు పోతాయి. ఈ కాంక్రీట్ జంగల్స్‌లో ఉండే కంటే 24 గంటలు ఆ 4 గదుల్లోనే ఉండేది. మగ్గిపోయేది. అండ్ ఎండకి ఎండిపోయేది. ఎందుకొచ్చింది? సాయంకాలం వచ్చి ఆ! పార్క్‌లో కూర్చోవచ్చు కదా! పార్క్ ఎక్కడుందండి? చైనాలో ప్రతి 100 మీటర్లకి ఒక పార్క్ అండి. ఆ పార్క్‌లో చక్కగా టాయిలెట్స్ ఉంటాయి. చక్కగా ఏమిటది వాటర్ ట్యాప్స్ ఉంటాయి. అంటే హైజీనిక్‌గా ఉంటాయన్నమాట. యూరిన్‌కెళ్ళాలంటే, యూరిన్ పాస్ చేసుకోవాలంటే, ఏమన్నా అర్జెంట్‌గా రెస్ట్ రూమ్ ఉపయోగించుకోవాలంటే ఉండాలి గదా! ఎంతో క్లీన్‌గా ఉంటాయన్నమాట. ఆ రెస్ట్ రూమ్స్ కూడా ఎంతో చక్కగా ఉంటాయి. పబ్లిక్ యూరినల్స్ దుర్వాసన ఇంకా ఇండియాలో పబ్లిక్ యూరినల్స్ అంటే చెప్పనవసరం లేదు. వెళ్ళాలంటేనే నాకు భయం. ముక్కు పగిలిపోయే కంపు. ఒక పబ్లిక్ యూరినల్ ఉండడం కాదు. ఒక ఫెసిలిటీ, ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండడం కాదు. దాని పట్ల కేర్ తీసుకోవాలి. దానికి డెసిగ్నేటెడ్ వర్కర్స్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి, ఆ జాబ్ హోల్డర్స్ ఉండాలి, దాన్ని క్లీన్ చేసేవాళ్ళు ఉండాలి. పబ్లిక్ యూరినల్స్ పెట్టుకుంటాం. అక్కడ క్లీన్ చేయడానికి ఎవరు ఉండరు. ఏం లాభం? లోపలికి వెళ్ళడానికే జనాలు భయపడతారు కంపు. అవి చక్కబెట్టుకోవడం తెలియని అవసరం లేదు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కి ఎన్ని మెయిల్స్ రాస్తాను. అంటే దీపక్ గారు ఇనెఫిషియంట్ అని కాదు. ఆయన ఒకటే పనా ఏంటి? ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ చక్కగా లూబ్రికేషన్ కలిగి అందరూ ఏక మనస్సుతో, చిత్తశుద్ధితో, కరప్షన్ లేకుండా డెడికేటెడ్‌గా పనిచేస్తే చెన్నైని మనం వడోదరలాగా, గుజరాత్ లాగా మార్చొచ్చు. అది నా అడ్వైస్. అయితే ఎయిర్‌పోర్ట్ నుంచి షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీకి వెళ్ళే త్రోవలో అస్సల ఆహ్, ఎమిషన్సే లేవు. ఆహ్, ఏమిటి వెహికల్స్ నుంచి ఆటో ఎమిషన్సే లేవు. అంతా వాళ్ళు టెక్నాలజీ పెరిగిపోయి చక్కని వెహికల్స్ 3 వే క్యాటలిస్ట్ ఉపయోగిస్తున్నారు, 4 వే క్యాటలిస్ట్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళకే తెలియాలి గానీ, ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు కార్‌లో నుంచి గానీ, అదర్ వెహికల్స్ నుంచి గానీ ఎమిషన్స్ రావన్నమాట. చూసారా ఎంత హైజీనిక్‌గా ఉంటది. ఇంకా ఇండస్ట్రియల్ జోన్స్ అన్నీ కూడా చాలా రిమోట్ ఏరియాస్‌లో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా కాన్సంట్రేషన్ ఇండస్ట్రియల్ జోన్స్ అన్నీ కూడా సెపరేట్‌గా ఉంటాయి. ఆ సిటీ ప్లానింగ్ అట్లా ఉంటది. ఇంకా షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ గురించి చెప్పనవసరం లేదు. అన్నీ కూడా స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్స్ అనమాట. త్రూ ఔట్ ద యూనివర్సిటీ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువలన్నీ కూడా యూనివర్సిటీ అంతా ఉంటాయి. ఇప్పుడు మన ఐఐటీ మద్రాస్‌లో కూడా అట్లాంటి కాలువలు ఉండేవి. తవ్వి చక్కగా ఇంటర్ కనెక్టెడ్ లేక్స్ కొరకు, స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ కొరకు ప్లాన్ చేశారు. ఈ బిగినింగ్‌లోనే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఎండిపోయినాయి. ఆ స్ట్రీమ్స్ ఏమి కనపడవు అనమాట మనకి. ఆ స్ట్రీమ్స్ అన్నీ కూడా తూములన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఎందుకని? నీళ్లు లేవు. చూసారా? ఆ ఒరిజినాలిటీ లాస్ అయిపోయింది కదా! ఒరిజినాలిటీ మిస్ అయిపోయింది కదా! అట్లా ఇప్పుడు 50 సంవత్సరాల ముందు నుంచి ఐఐటీలో ఉన్నటువంటి వాళ్ళని అడగాలి. వాళ్ళు చెప్తారు. ఐఐటీ ప్రారంభంలో ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎట్లా మారిపోయింది? చాలా మట్టుకు గ్రీనరీ ఎట్లా పోయింది? చాలా మట్టుకు కన్‌స్ట్రక్షన్స్ ఎట్లా వచ్చేసాయి? ఔట్‌స్కట్స్‌లో ఉండవలసినటువంటివన్నీ కూడా లోపలికి ఎట్లా వచ్చాయి? అని. కొన్ని డిపార్ట్మెంట్సు ఆహ్, సిటీ ఔట్‌స్కట్స్‌లో పెట్టుకోవచ్చుగా అనెక్సర్ అని. అన్నీ ఇక్కడే కన్‌స్ట్రక్ట్ చేయాలా? కొన్ని హాస్టల్స్ దూరంగా పెట్టుకోవచ్చు కదా! అన్నీ ఇక్కడే ఉండాలా? నథింగ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ టు గ్రీనరీ. నథింగ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ కదా! నేను ఐఐటీలో పీహెచ్‌డీ చేసేటప్పుడు ఏమనుకునేవాడినంటే, ఇదేనేమో నా కెరియర్ అంతట్లోనూ టాప్ ఇన్‌స్టిట్యూటు, ఎంతో విశాలమైనటువంటి ప్రాంగణం. అబ్బా! అని అనుకుని ఆశ్చర్యపోయాను. నేను దేవుని కృపను బట్టి ఎక్కడున్నా కూడా ఉన్నతమైనటువంటి అకాడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదవడానికి కృపనిచ్చారు ప్రభు. తరువాత నేను ఆహ్, చైనా షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నేను తారామణి గేట్ నుంచి అడియార్ గేట్ వరకు, అడియార్ గేట్ నుంచి వేళచ్చేరి గేట్ వరకు నడిచి చక్కగా వెళ్ళిపోతాను. అలా 30 నిమిషాల్లో కవర్ చేసేస్తాను డిస్టెన్స్ అంతా ఫాస్ట్‌గా నడిస్తే. అయినా సైకిల్ ఉందనుకోండి దేవుని కృపను బట్టి 80 స్టూడెంట్స్ సైకిల్ ఇచ్చారు. ఆ సైకిల్ ఉపయోగిస్తా ఉన్నాను. ఉచితంగా సంపూర్ణ అనే ఒక పీహెచ్‌డీ స్కాలర్
ఒక సెక్యూరిటీ ఫ్రెండ్‌కి సైకిల్ కావాలి అని ఒక మెసేజ్ ఇస్తే ఫ్రీగా ఇచ్చేసింది ఆ అమ్మాయి సైకిల్. సెక్యూరిటీ హేమ్‌బ్రోమ్ అని నా ఫ్రెండ్ ఒకతనికి సైకిల్ కావాలంటే ఫ్రీగా చక్కని సైకిల్ అట్లాస్. అట్లాంటి ఐఐటీలో స్కాలర్స్ అట్లా ఉంటారు. దాతృత్వం కలిగి, దయ కలిగి అందుకే ఐఐటీయన్స్ అయ్యారు. ఆ! నేను చెప్పేదేంటంటే పచ్చిక. ఇక్కడ చూస్తా అన్నారు కదా! పచ్చిక బయళ్ళు. ఇక్కడ కూర్చుంటే ఒక 10 నిమిషాలు ఎంత రిఫ్రెషింగ్‌గా ఉంటుంది దేవుని కృపను బట్టి. ఇట్లాంటి మంచి వాతావరణంలో చదవడానికి యేసుక్రీస్తు ప్రభు నాకు కృపనిచ్చారు. ఎప్పుడూ బీఎస్సీ నుంచి, కాలేజ్ డేస్ నుంచి, స్కూల్ డేస్ నుంచి. బీఎస్సీ అయితే గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి ఎంతో విశాల ప్రాంగణం. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ చెప్పుకోనవసరం లేదు. 10 నిమిషాలు నడిస్తే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి వాల్టేర్ గేట్ దగ్గర నుంచి రామకృష్ణ బీచ్. ఇంక రామకృష్ణ బీచ్ గురించి చెప్పేదేముంది. మద్రాస్ యూనివర్సిటీ లాగానే. మద్రాస్ యూనివర్సిటీలోంచి బయటకొస్తే మెరీనా బీచ్. అట్లనే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి కొంచెం నడిస్తే రామకృష్ణ బీచ్. మెరీనా బీచ్‌కి, రామకృష్ణ బీచ్‌కి ఎంత వ్యత్యాసం ఉందనుకోండి. అయినా బీచే కదా! ఎంతో ఆహ్లాదకరమైనటువంటి చల్లని గాలులు. మద్రాసు మెరీనా కోస్ట్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సీ కోస్ట్ అనమాట. ఇట్లాంటి చక్కని అకాడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదవడానికి ప్రభు నాకు కృపనిచ్చారు. ఇంక బారిలాన్ యూనివర్సిటీ అంటే చెప్పనవసరం లేదు. ఎంతో అలసిపోయి మధ్యాహ్నం బ బ బడలిక వల్ల ఒక కునుకు తీయాలని ఉంటది. లంచ్ అయినాక టైర్డ్‌నెస్ వల్ల నిద్ర వస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఏం చేస్తాను నేను, గార్డెన్ ఉంటుంది కదా! క్యాంపస్ యూనివర్సిటీ గార్డెన్‌లో పచ్చిక బయలులో అట్లా పండుకొని పోతాను. రోజ్ గార్డెన్స్ అనమాట. అట్లా ఆ గడ్డిలో అంటే ఆ పచ్చికలో ఆ గ్రీన్ పాస్చర్స్‌లో ఒక 10 నిమిషాలు పండుకుంటాను. ఆ కునుకు, ఆ షార్ట్ న్యాప్ ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. చక్కగా భోంచేసి ఓ 10 నిమిషాలు అక్కడ అంటే గ్రీన్ పాస్చర్స్ ఉంటాయి యూనివర్సిటీలో. బారెలాన్ యూనివర్సిటీలో. ఆ పచ్చిక బయలులో గార్డెన్‌లో రోజ్ గార్డెను, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నటువంటి గార్డెన్. అక్కడ పండుకొని 10 నిమిషాలు అయ్యాక మళ్ళా ఆఫ్టర్‌నూన్ వర్క్‌కి వెళ్ళిపోతాననమాట. పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అట్లా బారెలాన్ యూనివర్సిటీ. తర్వాత కొరియా షా హాన్యాంగ్ యూనివర్సిటీ చెప్పనవసరం లేదు. అక్కడ ప్రొఫెసర్ గారు ఎంతో హాస్పిటబుల్ ప్రొఫెసర్ తేహున్ కిమ్ సార్. ఆయన నా కొరకు అపార్ట్మెంట్ చూడడం ఏంటి? అయినా నాకు వేరే వాళ్ళెవరూ తెలీదు కదా కొరియాలో. అందుకని సార్ నేను ఇట్లా వస్తా ఉన్నాను కదా! నాకు అక్కడ అపార్ట్మెంటు ఎట్లా చూడాలి ఇవేమి నాకు తెలియదు కదా సార్. నాకు కొంచెం ఒక చిన్న రూము ఉండడానికి చూడండి సార్ అంటే, ఆ మహానుభావుడు గొప్పవారు. ఆయన ఒక చక్కని పెద్ద అపార్ట్మెంటే చూసి 5,000 కొరియన్ వన్ అనమాట. ఆ అపార్ట్మెంట్ ఎంతో పెద్ద అపార్ట్మెంట్ అనమాట. చూసి నాకు ఉండడానికి ఇచ్చారు. అఫ్‌కోర్స్ అందులో 3 మాసాలే ఉన్నాను. ఎందుకంటే ఆయనకి తర్వాత కొంజు నేషనల్ యూనివర్సిటీ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిందనమాట. హాన్యాంగ్ యూనివర్సిటీకి. హాన్యాంగ్ యూనివర్సిటీకి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు హాన్యాంగ్ యూనివర్సిటీ దగ్గరలో ఒక చర్చ్ ఉంది. ఏమిటా చర్చ్? మెథడిస్ట్ చర్చ్ దగ్గర సింగిల్ రూమ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ తీసుకున్నాననమాట. యూనివర్సిటీకి సైకిల్‌లో వెళ్ళిపోవచ్చు. అక్కడ సైకిల్ కూడా కొనుక్కున్నాను. వచ్చే ముందు నా కలీగ్స్ తేహున్ కిమ్ సార్ ల్యాబ్‌లో ఉన్న వాడికి ఇచ్చేసి వచ్చాను. కొరియాలో కూడా ఎక్కడ చూసినా కూడా చక్కని గార్డెన్స్, చక్కని పచ్చిక. మన దేశంలో ఎందుకు లేదు? మోదీ గారు అంత ధారాళంగా గుజరాత్‌కి ఫండ్స్ ఇచ్చినప్పుడు మిగతా స్టేట్స్‌కి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? అది వేరే విషయం లేండి. మళ్ళా పాలిటిక్స్‌లోకి మనం వెళ్ళొద్దు. సొంత తల్లే, సవితి తల్లే కదా! ఆయన గుజరాత్‌లో చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి క్రమమైన మార్గంలోనో, అక్రమమైన మార్గంలోనో గుజరాత్‌కి అడిషనల్ ఫండ్స్ వచ్చేలాగా చూస్తారు. అది వేరే విషయం. కానీ తమిళ్ వాళ్ళు అంత ఉన్నతమైన పొజిషన్‌లో ఉన్నప్పుడు అది చేస్తా ఉన్నారా? తమిళనాడు మినిస్టర్స్ ఎవరు లేరా యూనియన్ క్యాబినెట్‌లో? అట్లాంటి డెవలప్‌మెంటల్ స్కీమ్స్‌కి తమిళనాడుకి ధారాళంగా ఫండ్స్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? వెంకయ్య నాయుడు గారు లేరా? ఆంధ్ర వాళ్ళు లేరా? ఇంక ఆంధ్ర వాళ్ళే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. ఏమిటంటే ఇంకా ఇండియన్ క్రాబ్స్ లాగనమాట. ఒకళ్ళు పైకెళ్తా ఉంటే ఇంక చూసి ఓర్చుకునేదే లేదు. కిందకి ఎట్లా లాగుదామని. ఎట్లా స్టేట్‌ని డెవలప్ చేద్దామని లేదు. ఎట్లా ముక్కలు చేద్దాం. ఆంధ్ర ఉంటే తెలంగాణ, ఆంధ్ర. ఏమైంది? దానివల్ల ఏం అభివృద్ధి కలిగింది? నేషనల్ వైడ్‌గా బలం పోయింది కదా! ఎక్కడుంది అభివృద్ధి? మేము అభివృద్ధి చెందుతాం. తెలంగాణ కావాలంటే ఏమైంది ఇప్పుడు? పచ్చిక బయళ్ళు. ఎటు చూసినా పచ్చిక బయళ్ళు. ఎటు చూసినా పార్కు. ఎటు చూసినా చక్కగా వెళ్ళి కూర్చుని రెస్ట్ తీసుకోవచ్చు. అలసిపోయి ఉంటే అట్లా గడ్డిలో అట్లా పార్క్‌లో పండుకుంటే ఓ 10 నిమిషాలు ఇంట్లో ఉన్న పోరంతా మర్చిపోవచ్చు. చెడ్డ పోరు కదా ఇంట్లో. ఆ! దేవుని కృపను బట్టి అందరికి అట్లా ఉండదనుకోండి. రాసుంటే తప్పుతుందా? తల మీద రాసుంటే శనుంటే తప్పుతుందా? ఆ ఇంట్లో పోరు తప్పించుకునేయడానికి ఎంతమంది కష్టపడతా ఉన్నారు బయట ఓ 10 నిమిషాలు విశ్రాంతి కోసం. అట్లా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇజ్రాయెల్‌లో చూశాను, కొరియాలో చూశాను, చైనాలో చూశాను. ఇక్కడ ఎందుకు లేదు? మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? కరప్షన్. ఇల్లిటరేట్ నేషన్.
ఏమి లిటరేటు అందరూ చదువుకోలేదా? అందరూ సంతకాలు పెట్టలేరా? సంతకం పెట్టే చదువు చదువు కాదుగా. లిటరసీ అంటే ఏమిటంటే ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణ, ఏది కరప్షను, ఏది కరప్షన్ కాదు అన్నటువంటి విచక్షణ, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చేదే చదువు. దేవుడు వినివారికి జ్ఞాన హృదయం కలుగజేసి తమ పరిసరాలను చక్కగా పెట్టుకునే కృప దయచేయనుగాక. ఆమేన్.